Welcome to Rajan's Biology. In previous videos, we have discussed about type of cells, okay, and discovery of cell, and type of cells, plant cell, and animal cell. Okay, difference between plant cell and animal cells. Okay, and shape of cell and size of cell. These topics clearly discussed in previous videos. Okay, this is a chapter class 9 chapter, that is cell structure and function. If you observe the cell under the microscope, we will see some parts. Okay, we can see some parts like cytoplasm and nucleus, plasma membrane, and mitochondria and chloroplast, etc. Okay, such parts we can see if you observe a cell under the microscope. Let us discuss each and every part of the cell and their function clearly. Okay, cell membrane. Okay, cell membrane is a outermost layer. We know it is a outermost layer. Okay, it is a outermost layer. It's called as plasma membrane. It also called plasma membrane. Okay, actually outer in animals, mostly in animals it is the outermost. Okay, also called plasma membrane, cell membrane or plasma membrane. Next, it is a flexible. It is a ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా బెండ్ అవుతుంది అన్నమాట. ఫ్లెక్సిబుల్ తర్వాత యాక్చువల్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, ఓకే, దేంతోని నిర్మింపబడుతుంది అని అంటే ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ విత్ ది లిపిడ్స్, ఓకే, అండ్ ప్రోటీన్స్. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బై లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఓకే, లిపిడ్స్ అండ్ ప్రోటీన్ చేత ఇది నిర్మింపబడుతుంది. ఓకే, లిపిడ్స్ అండ్ ప్రోటీన్ చేత ఇది నిర్మింపబడుతుంది. అవుటర్ మోస్ట్ కాబట్టి ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది. దేనికి ప్రొటెక్ట్ చేస్తుంది? ఇన్నర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఓకే, సైటోప్లాజం ఏదైతే ఉంటుందో, సైటోప్లాజం ని సెపరేట్ చేస్తుంది. దేని నుంచి? ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి కాపాడడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ నుంచి, ఓకే, ఇది సైటోప్లాజం ని వేరు చేసి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ ప్రొటెక్ట్ అండ్ సెపరేట్ ది సైటోప్లాజం ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఓకే, అంతేకాకుండా అండ్ ఇట్స్ గివ్ షేప్, ఓకే, అండ్ సైజ్ ఆఫ్ ది సెల్. ఓకే, అండ్ సైజ్ ఆఫ్ సెల్. సెల్ కి ఇది సైజ్ ని మరియు షేప్ ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్స్ ఎన్క్లోజెస్ ది సైటోప్లాజం. ప్రొటెక్ట్ చేయడమే కాకుండా సైటోప్లాజం ని ఏం చేస్తుంది? కవర్ చేస్తుంది. ఎన్క్లోజెస్, ఓకే, ఎన్క్లోజెస్ సైటోప్లాజం అండ్ ఇట్ సెపరేట్ ది సైటోప్లాజం ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్ ద ఇన్నర్ కంటెంట్. ఓకే, then after, okay, it's maintain balance. Maintain the balance or equilibrium. Okay, it's allow selective substances. మరి ఏం చేస్తుంది అని అంటే ఓన్లీ ఏవైతే అవసరమైనటువంటి సబ్స్టెన్సెస్ ఉంటాయి వాటిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. మిగతా వాటిని లోపలికి రానివ్వకుండా, ఓకే, ఇది అడ్డు గోడగా ఉండడం జరుగుతుంది. దట్ ద రీజన్ హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఏమంటారు అందుకే దీనికి? సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రెయిన్. ఓకే,
సెలెక్టివ్లీ పెరమబుల్ మెంబ్రెయిన్ అని పిలవడం జరుగుతుంది. వై? బికాస్ ఇట్స్ allow only the selective substances, okay, which are required for the cell growth and cell division, whatever, etc. ఓకే, మరి సెల్ మెంబ్రెయిన్ ని ఏ రకంగా అబ్జర్వ్ చేయవచ్చు? ఓకే, సెల్ మెంబ్రెయిన్ ని అబ్జర్వ్ చేయాలంటే ఏం చేయాలి అంటే రీహూ లీఫ్ ని తీసుకొని, ఓకే, రీహూ లీఫ్ ని తీసుకొని యూ హ్యావ్ టు టియర్ ఇన్ ఏ సింగిల్ స్ట్రోక్ అండ్ కలెక్ట్ ఏ థిన్, ఓకే, transparent layer, okay, collect a thin transparent layer and spread on the slide. Add a drop of water and observe under microscope. Then after add 1 or 2 drop of dilute salt water, okay, dilute సాల్ట్ ని యాడ్ చేయాలి. ఎందుకోసము అని అంటే 1 or 2 డ్రాప్ డైల్యూట్ సాల్ట్ ఆ యొక్క లేయర్ పైన యాడ్ చేస్తే ఏమవుతుంది అని అంటే సైటోప్లాజం అనేటువంటిది ఏమైతుంది, శ్రింకేన్ అంటే కుచించుకుపోతుంది. దగ్గర సెల్ అనుకుంటే ఎప్పుడైతే మనం 1 or 2 డ్రాప్ ఆఫ్ సాల్ట్ వాటర్ వేస్తామో ఈ సైటోప్లాజం కంటెంట్ అనేటువంటి ఇలా దగ్గరికి రావడం జరుగుతుంది. హెన్స్ ఏం జరుగుతుంది, ద సెల్ వాల్ అండ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్ బికమ్ సెపరేట్, ఈ రకంగా వేరు కావడం జరుగుతుంది. అప్పుడు మనం వి కెన్ అబ్జర్వ్ క్లియర్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్లాస్మా మెంబ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ సెల్ వాల్ కూడా మనం క్లియర్ గా చూడవచ్చు. ఓకేనా, అందుకే సాల్ట్ వాటర్, డైల్యూట్ సాల్ట్ వాటర్ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, దిస్ ఈజ్ అబౌట్ సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్. అవుటర్ మోస్ట్ లేయర్ మోస్ట్లీ ఎందులో ఉంటుంది, యానిమల్స్ లో అవుటర్ మోస్ట్ లేయర్ గా ఉండడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ అండ్ ఇట్స్ ప్రొటెక్ట్ ఇన్నర్ కంటెంట్ అంటే సైటోప్లాజం అండ్ ఎన్క్లోజెస్ ది సైటోప్లాజం, separate cytoplasm from external environment. It's provide the shape and size to the cell and maintain the balance, imbalance, equilibrium, water content ని బాడీ ఆర్గానిజమ్స్ లో ఇది మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, అలౌస్ ఓన్లీ సెలెక్టివ్ సబ్స్టెన్సెస్. ఓకే, సెల్ వాల్ ఇట్ ఈస్ యూనిక్ ఫీచర్ ఆఫ్ ప్లాంట్స్. సెల్ వాల్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఫీచర్. అవి ఎందులో చూడవచ్చు అంటే ప్లాంట్స్ లో మనము చూడవచ్చు. ఓకే, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది, అవుట్ సైడ్ అండ్ సరౌండెడ్ ది సెల్ మెంబ్రెయిన్. ఓకే, సెల్ మెంబ్రెయిన్ ని ఆవరించి ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్ ని ఆవరించి ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్, ఓకే, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ దేనితో తయారైంది మరి ఇది? యాక్చువల్లీ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. Okay, it is made up of cellulose. Cellulose is nothing but it is a type of carbohydrates. It is the nature of cell wall. మరి ఎలా ఉంటుంది అంటే ఇది చాలా గట్టిగా, టఫ్. ఇట్ ఈస్ వెరీ టఫ్ అండ్ it provide the shape and protection also. It's flexible porous layer ని కలిగి ఉండడం జరుగుతుంది. Okay, it's define the shape and size also. Define the shape and it's provide protection to the cell. And actually ఇంతకు ముందు అంటే సెల్ వాల్ అసలు చాలా గట్టిది, ఇది ఇన్యాక్టివ్ గా ఉంటుంది అని భావించేవారు. యాక్చువల్లీ ఎర్లియర్ ఇట్ వాజ్ బిలీవ్డ్ ఇన్యాక్టివ్ గా ఉండడం జరుగుతుంది అని అన్నారు. కానీ యాక్చువల్లీ ఇట్స్ ఇన్వాల్వ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేస్తుంది విత్ అదర్ సెల్ డ్యూరింగ్ గ్రోత్ డెవలప్మెంట్. ఓకే, ఎక్స్చేంజింగ్ ది ఇన్ఫర్మేషన్ ఎప్పుడు మరి? ఓకే, సెల్ నుంచి సెల్ కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మెయిన్ ఫంక్షన్, వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దీస్ సెల్ వాల్? అసలు మెయిన్ ఫంక్షన్ ఏంటిది అంటే ఇట్ exerts the inward wall pressure. సైటోప్లాజం వల్ల ఏదైతే బాహ్య పీడనం ఉంటుందో, ఓకే,
బాహ్యపీడనం ఉంటుందో దానిని నిరోధించడం కోసం సెల్ వాల్ అనేటువంటిది ఏం చేస్తుంది, లోపల ఇన్వర్ట్లో వాల్ ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇట్స్ క్రియేట్ వాల్ ప్రెజర్ ఇన్సైడ్. ఆల్రెడీ we know the nucleus is discovered by Robert Brown. Robert Brown in 1831. Okay, or he coined the nucleus. He named. Okay, nucleus named by Robert Brown or discovered by Robert Brown in 1831. Okay, nucleus is also called as cell control room. It is a largest and most distinct part in the cell. ఇది చాలా విభిన్నమైన పార్ట్. ఓకే, రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్ట్ దీనికి న్యూక్లియస్ అని పేరు పెట్టడం జరిగింది మరియు డిస్కవరీ చేయడం జరిగింది, కనుక్కోవడం జరిగింది. ఎప్పుడు అంటే 1831 సంవత్సరంలో. న్యూక్లియస్కి ఏమని పిలుస్తారు అంటే సెల్ కంట్రోల్ రూమ్ అని పిలవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇట్ ఈస్ అ కంట్రోల్ ఆల్ ది సెల్ యాక్టివిటీస్. ఓకే, ఆల్ ఫంక్షన్స్ అనేటువంటివి న్యూక్లియస్ యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి సెల్ కంట్రోల్ రూమ్ అని పిలవడం జరుగుతుంది. న్యూక్లియస్ నుంచి ఏర్పడే యొక్క న్యూ సెల్స్ ని ఏమంటారు అంటే సైటోబ్లాస్ట్స్ అని అనడం జరుగుతుంది. ఓకే, సైటోబ్లాస్ట్ అంటే ఏంటిది, న్యూక్లియస్ నుంచి ఏర్పడే ద న్యూ సెల్స్ వర్ క్రియేటెడ్ ఫ్రమ్ ద న్యూక్లియస్ అండ్ కాల్డ్ cytoblasts. Okay, then all the living organisms means eukaryotes. Okay, eukaryotic cells have nucleus. All the eukaryotic cells have nucleus. న్యూక్లియస్ అనేటువంటిది అన్ని యూకారియోటిక్ సెల్స్ లో ఉండడం జరుగుతుంది. కానీ రెడ్ బ్లడ్ సెల్స్ ఎందులో, మ్యామ్మల్స్ లో, mammals red blood cell and phloem sieve cells, phloem sieve tubes do not have the nucleus. ఏంది, do not have nucleus. న్యూక్లియస్ అనేటువంటిది రెడ్ బ్లడ్ సెల్స్ లో మరియు ఫ్లోయం సివ్ ట్యూబ్స్ లో. ఫ్లోయం సివ్ ట్యూబ్స్ ఎందులో ఉంటాయి, ప్లాంట్స్ లో. ఓకే, ఫ్లోయం అంటేనే ప్లాంట్ లో వాస్కులర్ బండేజ్ లో ఒక పార్ట్ అన్నమాట. ఈ సివ్ సెల్స్ ఉండడం జరుగుతుంది ఫ్లోయం లో. ఓకే, ప్లాంట్ సెల్ లోనైతే ఫ్లోయం సివ్ ట్యూబ్స్ లో మరియు మ్యామ్మల్స్ లోనైతే రెడ్ బ్లడ్ సెల్స్ లో. ఓకే, రెడ్ బ్లడ్ సెల్స్ లో ఈ యొక్క న్యూక్లియస్ అనేటువంటిది ఉండదు. ఓకే, న్యూక్లియస్ మెయిన్ ఫంక్షన్ ఏంటిది, కంట్రోల్. ఇక్కడ చెప్పినాము కంట్రోల్ రూమ్, సెల్స్ కంట్రోల్ రూమ్ అన్నాం అంటే కంట్రోల్ ఆల్ ప్రాసెసెస్, ఫంక్షన్స్. ఓకే, ఇట్స్ కంట్రోల్ ఆల్ ఫంక్షన్స్ ఆఫ్ సెల్. సెల్ యొక్క అన్ని యాక్టివిటీస్ ని ఇది కంట్రోల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్స్ కన్సిస్ట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, డిఎన్ఏని కలిగి ఉంటుంది. ఓకే, జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉంటుంది. ఆర్ డిఎన్ఏని కలిగి ఉంటుంది. తర్వాత ఈ యొక్క న్యూక్లియస్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సెల్లో, ఓకే, ఇది ఏదైతే ఉంటుందో ఇది ఎన్క్లోజెస్ బై ఒక లేయర్ తో ఆవరించబడి ఉండడం జరుగుతుంది. ఎన్క్లోజెస్ ది మెంబ్రెయిన్. ఓకే, encloses membrane that is called as nuclear membrane. Okay, nuclear membrane, ఇది nuclear membrane. Okay,